నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమో మారుతా ఉన్నాడు. ఆ మాటలు ఎందుకు విన్నాం ఒకసారి. రండి సార్ లోకేష్ గారు చెప్పండి. అంటే ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, ఒక విజన్ లేని వ్యక్తి, కనీసం మంత్రిగా పనిచేయని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఇంత నష్టపోతావు స్వామి. అవునా? ఆయన ఎంతసేపు నాకెంత అని ఆలోచించిన వ్యక్తి తప్ప ప్రజలకి మంచి చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఉద్యోగాలు కల్పిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం ఏనాడైనా ఆలోచించలేదు. లోకేష్ గారు మీ దృష్టిలో అనుభవం అంటే ఏంటి? మీ దృష్టిలో అనుభవం అంటే ఏంటి? మీ బాబు చంద్రబాబు 40 ఏళ్ళ సీనియారిటీ చెప్పుకుంటూ అధికారం వచ్చి 16 నెలల్లో 2,20,000 కోట్లు అప్పు చేసి దోచుకోవటం మీ దృష్టి అనుభవమా? అటువంటి అనుభవం మా జగన్మోహన్ రెడ్డి గారు లేవండి. ఏమంటా మాట్లాడితే విజన్ ఏంటంటి? కల్తీ మద్య తయారు కోసం కూని కేసులో ఉన్న నేరస్తుడిని క్షమాభిక్ష పెట్టి వాణ్ణి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్య తయారు చేపించి అమ్మించటం, ప్రాణాలు తీయటం, జనాల ప్రాణాలు తీయటం విజనా? అటువంటి విజన్ మా జగన్మోహన్ రెడ్డికి లేదు సార్. మారుతా ఏమంటా పరిశ్రమ గురించి మారుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు మీ నాన్నగారి కన్నా 3 రెట్లు ఎంఎస్ఎంఈ యూనిట్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినన్ని మీ నాన్న ఇప్పుడు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే మీ నాన్నగారి కన్నా 7 రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడితే పెట్టుబడి గురించి మారుతూ ఉంటావు నువ్వు. 7 రెట్లు పెట్టుబడి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారి కన్నా. మీ బాబు చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 7 రెట్లు పెట్టుబడి తెచ్చాడు. లోకేష్ గారు తెలుసుకోండి, వెళ్ళి మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతారని మీరు. అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మీ నాన్నగారు ఎప్పుడు చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, 3 ఏళ్ళ చేతిలో ఉంది. కానీ 3 సంవత్సరాలు పక్కాగా సీఎంగా చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబు చంద్రబాబు కన్నా 5 రెట్లు అభివృద్ధి ఎక్కువ చేశాడు. ఓరక పిచ్చి మాట మాడబాకండి, సొల్లు మాటలు మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడు. ప్రజలకు ఏం తెలియదులే, ఏం మాట్లాడే ప్రజలు ఉంటావు అనుకున్నావు నువ్వు. నీ డబ్బా మాటలో ప్రజలు ఉంటా ఉంటే నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ప్రజలకు మంచి చేయటం నేర్చుకోండి. అర్థమైందా లోకేష్ గారు? జై హింద్.